హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మదేవులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు పాల్గొన మాసం మంగళవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఆంజనేయ స్వామి కథలు తెలుసుకుందాం. మరియు ఈ ఉగాది లోపల ఈ ఆంజనేయ స్వామి కథ విన్న వారికి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు కలుగును. హనుమంతుని గురించి చాలామందికి తెలియని కథలు. భారతదేశం అంటే పురాణాల భూమి మరియు ఈ పురాణాల్లో ప్రతి ఒక్క పాత్రకి సంబంధించి వందలాది తెలియని కథలు కూడా ఉన్నాయి. హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన ప్రాతలలో హనుమంతుని పేరు ప్రముఖం. తన యొక్క భక్తి ప్రపుత్తలతో రాముని గుండెల్లో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడు శ్రేష్టమైన ధైర్యం మరియు బలాన్ని కలిగి తన భక్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని ఎంతోమంది విశ్వసిస్తుంటారు. వాస్తవానికి రాముడు లంకను గెలిచి సీతాదేవిని ఇంటికి తీసుకొని రావడానికి హనుమంతుడే ప్రధాన కారణం. తన వానర సైన్యంతో రామునికి అండగా నిలిచి యుద్ధాన్ని గెలవడానికి హనుమంతుడు తన ప్రాణాలకు సైత్యం తెగించి పోరాడి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు. మనలో చాలామంది హనుమంతుని పటాన్ని ఇళ్లలో కలిగి ఉంటారు. కానీ ఈ ఏకైక వానర దేవుని యొక్క అనేకములైన కథలు నేటి తరానికి తెలియదు. ఈ వ్యాసం అటువంటి కథలు శ్రేణులను వెలుగులోకి తెస్తుంది. అందువల్ల హనుమంతుని గురించి మీ జ్ఞానాన్ని మెరుగుపరచడానికి దీనిని చదివి మీ తరువాతి తరానికి వినిపించడానికి కొన్ని తక్కువగా తెలిసిన వాస్తవ కథలను తెలుసుకోండి. హనుమంతుని విగ్రహం ఎరుపు రంగుల్లో ఎక్కువగా కనిపించడానికి కారణం, మనమంతా హనుమంతుని సింధూరం వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాం. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగుల్లో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సమాజం. అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం హనుమంతుడు సింధూర వర్ణంలో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన కథ చాలా ఉంది. ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదుటిపైన సింధూరం ధరించడం చూసి ఆమెను ఎందుకు సింధూరం వినియోగించరు అని ప్రశ్నించినప్పుడు ఆమె రామునిపై తన ప్రేమకు గౌరవం సూచకంగా రాసుకున్నట్లు వివరించింది. రామునిపై తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తరువాత రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో తనను ఆరాధించేవారు వారు వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడాన్ని చూస్తారు. హనుమంతునికి కూడా కుమారుడు. లంకా దహనం తరువాత హనుమంతుడు ఉద్రేకాన్ని తగ్గించుకొనుటకు మరియు తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునిగాడు. ఆ క్షణంలో అతని చెమట చుక్క ఒక ముత్యుచ్చం సేవించడం ద్వారా మకరధ్వజుడు అనే కుమారుడు జన్మించడం జరిగినది. బ్రహ్మచారి అయినప్పటికీ హనుమంతునికి సొంత కుమారుడు ఈ మకరధ్వజుడు. రాముడు హనుమంతుని మరణాన్ని ఆదేశించడం. నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరకు వెళ్ళి విశ్వామిత్రుణ్ణి తప్ప అందరూ ఋషులకు అభివాదాలు తెలపమని చెప్పాడు. దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న కారణాన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం అతనికి లేదు అని నారదుని అభిప్రాయం. నారదుని ఆజ్ఞల మేరకు హనుమంతుడి విశ్వాసంతో అతను చెప్పినట్టే చేశాడు. ఇది విశ్వామిత్రులను ప్రభావితం చేయలేదు. కానీ నారదుడు అది పనిగా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి హనుమంతునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు. అగ్రహోజ్వాలలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచే మరణశిక్షను విధించమని రాముణ్ణి ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుడైన శిష్యుడు, గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేక హనుమంతునికి మరణశిక్ష విధిస్తానని విశ్వామిత్రునికి చెప్పి ఆపై మరణశిక్షను ఆదేశించారు. పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్న నారదుడు
విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి తాను చేసిన చర్యలను అంగీకరించాడు. ఫలితంగా హనుమంతుడు రక్షించబడ్డాడు. హనుమంతుడు సీత నుండి బహుమతిని తిరస్కరించే ధైర్యం చేశాడు. ఒకరోజు సీతాదేవి హనుమంతునికి అందమైన తెల్లటి ముత్యాలు హారాన్ని బహుమతిగా ఇచ్చింది. హనుమంతుడు ఆ హారంలోనే ప్రతి ముత్యాన్ని కొరికి ముక్కలు చేయడం ప్రారంభించాడు. ఆగ్రహించిన సీతాదేవి కారణం అడగగా ఆ ముత్యాలలో ఎక్కడ తనకు రాముడు కనపడలేదని బదులిచ్చాడు. దీనికి సంతోషించిన రాముడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ చిరంజీవి కమ్మని దీవించారు. హనుమంతునికి 108 పేర్లు ఉన్నాయి. దయచేసి తప్పక భావించకండి. మేము ఇక్కడ 108 వేరే వేరే భాషల్లో గురించి మాట్లాడడం లేదు. ఒక్క సంస్కృతి భాషల్లోనే హనుమంతునికి 108 వేరే వేరే పేర్లు ఉన్నాయి. ఇన్ని పేర్లు కలిగి ఉండడం అతను స్థానిక జానపద కథల్లో అతనికి ఉన్న గొప్ప ప్రజాదరణను నిరూపిస్తుంది. హనుమంతుడు తన స్వీయ అనుభవాలతో కూడిన రామాయణాన్ని కలిగి ఉన్నారు. లంకతో యుద్ధం పూర్తయిన తరువాత హనుమంతుడు ఈ వివరాలతో కూడిన కథను రచించడానికి హిమాలయాలకు వెళ్ళాడు. అతను హిమాలయాల గోడలపై తన చేతి గోర్లతో రాముని చరితను కథలుగా చెక్కాడు. అదే సమయంలో మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించాడు. 2 పూర్తయిన తరువాత హనుమంతుని రామాయణం తన రామాయణం కన్నా బాగుందని మహర్షి కలత చెందడానికి తెలుసుకున్న హనుమంతుడే తన చేతి రామాయణాన్ని విరమించుకున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం హనుమంతునిది. జీవిత కాలంలో చేసిన అసంఖ్యాక త్యాగాల్లో ఇది కూడా ఒకటి నిలిచి అమరునిగా చేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరొక కథతో మీ ముందుంటాను. బై ఫ్రెండ్స్.